హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగల్ చిన్న అండి. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఉన్న ఓల్డ్ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, నేను వినాయక చతుర్థి గురించి నాకు తెలియని విషయాలు తెలుసుకొని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా అది ఏం తెలుసుకున్నానంటే, మనం వినాయక చవితికి వినాయక విగ్రహం పెట్టేసుకొని ఒక 3 days అను 5 days అను వీధుల్లో కూడా పెడతారు కదా. 1 day 3 days 5 days 7 days 9 days అలాగా ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు అన్ని రోజులు పూజించి తర్వాత నిమజ్జనం చేస్తారు కదా. ఆ నిమజ్జనం చేసే ప్రాసెస్లో ఆంతర్యం, అసలు ఆ నిమజ్జనం ఎందుకు చేస్తారు అనేది మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అలాగే నాకు తెలిసిన విషయం నేను ఇప్పుడు మీతో చెప్తాను. వేదవ్యాసుల వారు వినాయకుడికి మహాభారతాన్ని బోధించడము చతుర్థి నాడు మొదలుపెట్టి అలా చెప్తూ ఉంటారనమాట. అలాగా వేదవ్యాసుడు చెప్తూనే ఉంటారు, వినాయకుల వారు వింటూ రాస్తూనే ఉంటారు. ఈ ప్రక్రియ 10 రోజుల పాటు జరుగుతూనే ఉంటుంది. 10 రోజుల పాటు జరిగిన తర్వాత వినాయకుడు అలా రాసి రాసి ఆయన ఒళ్ళంతా వేడెక్కిపోతుంది అనమాట. ఆ వినాయకుల వారి ఒళ్ళంతా వేడెక్కిపోవటం, ఆ దేహం అంతా వేడెక్కడం గమనించిన వేదవ్యాసుల వారు వినాయకుడిని దగ్గరలో ఉన్న నదీ తీరానికి తీసుకెళ్ళి స్నానం చేయిస్తారు. అలా స్నానం చేయించిన తర్వాత వినాయకుడు చాలా సంతోషం చెంది వినాయకుల స్వామి వారు వేదవ్యాసుడికి మరియు తనను పూజించిన ప్రతి ఒక్కరికి ఒక వరం ఇస్తారనమాట. ఆ వరం ఏంటంటే, ఎవరైతే ఆ వినాయకుల వారిని 10 రోజుల పాటు పూజించి 11వ రోజు స్నానం చేయించడం అంటే నిమజ్జనం చేస్తారో, వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా వినాయకుల వారితో నేను వాళ్ళ సమస్యల్లో తోడుగా విన్నంటూ ఉంటానని చెప్పి వరం ఇస్తారనమాట. అదే అండి వినాయకుడి నిమజ్జనంలో ఉన్న ఆంతర్యము. నాకు తెలిసి అయితే నేను ఈ విషయం తెలుసుకున్నాను. మీకు ఏదైనా కొత్తగా తెలుసుంటే నాకు తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మనం అందరం వినాయక చవితిని ఎకో ఫ్రెండ్లీగా సెలబ్రేట్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి. నేనైతే మట్టి విగ్రహంతో పూజ చేస్తాము. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక మట్టి విగ్రహం తెచ్చుకుంటాము, మరియు ఒక పసుపు గణపతిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటామండి. పూజ చేసుకొని ఇంట్లోనే ఒక చిన్న టబ్ పెట్టుకొని ఆ టబ్లోనే నిమజ్జనం చేసి ఆ వాటర్ని మొక్కలకి వేస్తాను. ఆ వినాయకుడి దగ్గర పెట్టిన పత్రిని మొక్కలు మొదట్లో కానీ లేదా కంపోస్ట్ లాగా తయారు చేసి మొక్కలకి ఎరువుగా వేస్తానండి. ఇంకా మన సొసైటీలో విషయానికి వస్తే, ఎవరో కూడా వాళ్ళు పెద్ద విగ్రహాలు పెట్టారు, ఆ వీధిలో ఇన్ని అడుగుల విగ్రహాన్ని పెట్టారు అలాగా పోటీ పడకుండా వీలైనంత వరకు మన వెదర్ని పొల్యూట్ కాకుండా పెద్ద పెద్ద డీజే సౌండ్లతోటి పెద్ద పెద్ద క్రాకర్స్ ఇలా కాకుండా మనం చాలా ప్లెజెంట్గా వినాయకుడి పూజ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పటికే చూశారు కదా, విజయవాడలో చాలా కండిషన్ అసలు ఏం బాగోలేదు. అక్కడ వెదర్ కండిషన్ అస్సలు బాగోలేదు. ఇంకా బయటపడని పరిస్థితులు అక్కడ ప్రజలైతే త్వరగా నార్మల్ అక్కడ విజయవాడలో త్వరగా నార్మల్ కండిషన్కి రావాలనేసి ఈసారి అయితే ఆ వినాయకుడికి మనం తప్పకుండా గట్టిగా ప్రార్థిద్దామండి. ఎవరిని చూసి పోటీ పడొద్దండి. చిన్న విగ్రహం అయినా పెద్ద విగ్రహం అయినా అంతా భగవంతుడే కదండి. మనం వీలైనంత పొల్యూట్ అవ్వకుండా ప్రశాంతంగా పండుగను జరుపుకుందాము. పత్రికలు కూడా 21 పత్రికలు ఉంటాయి కదండి. 21 పత్రికలు దొరికిన వారు పర్వాలేదు, 21 పత్రి దొరకని వారు ఏం బాధపడాల్సిన పని లేదండి. మన ప్రయత్నం మనం చేస్తాం. దొరకనప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే అన్నీ దొరకవచ్చు, కానీ పట్టణాల్లో ఉండే వారికి అది పాసిబుల్ అవ్వదు. కాబట్టి మనం దొరికినన్ని తీసుకున్నాము. 21 లేదా 11 లేదా 9 లేదా 5 లేదా 3 కనీసం పెట్టి ఆ భగవంతుడిని ప్రార్థించి పూజ చేసుకొని ఈ సంవత్సరం పండుగను అందరూ చాలా సంతోషంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. వీధుల్లో విగ్రహాలు పెడతారు కదండి, ఆ విగ్రహాలు నిలబెట్టడం అయిపోయిన తర్వాత నిమజ్జనం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు వెదర్ బాగోలేదు.
ఎక్కడ చూసినా చెరువులు, కాలువలు, నదీ తీరాలు అన్నీ వాటర్ తోటి నిండిపోయి నిండు కొండల్లాగా ఉన్నాయి. ఆ నిమజ్జనం చేసే టైంలో తొక్కిసలాట జరిగి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. వీలైనంత వరకు చిన్నపిల్లలను కొంచెం అవాయిడ్ చేయండి. ఆ నిమజ్జనం చేసే ప్రాసెస్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందరూ ఎలాంటి ప్రమాదం లేకుండా ఈ వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి.